నమస్తే గోపాల్ గారు, విజయ్ గారు. నమస్తే అండి. ఎస్, ముందుగా గోపాల్ గారు మీరు చెప్పండి, సాదా బైనామీ భూములు అంటే ఏంటి, వీటి చరిత్ర ఎలా మొదలైంది సార్? ఇది అందరికి నమస్కారం. ఇప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు రైట్స్ ఇన్ పట్టాదార్ పాస్బుక్ యాక్ట్ 2020 ఒకటి అసెంబ్లీలో బిల్ పెట్టి వాళ్ళు పాస్ చేసుకున్నారు. దానికి ఒక ధరణి అని పేరు పెట్టారు. గత ప్రభుత్వంలో 2020లో పట్టాదార్ పాస్బుక్ యాక్ట్లో ఈ సాదా బైనామా గురించి కూడా ఇందులో పొందుపరిచారు. అయితే అందులో ఏంటంటే జూన్ 2014 కన్నా ముందు ఎవరైతే సాదా బైనామాలు ఎగ్జిక్యూట్ చేసుకొని ఆ రికార్డు వాళ్ళు కనుక ప్రూవ్ చేయగలిగితే, అంటే ఈ ల్యాండ్లో మేమే కబ్జాలో ఉన్నాము అని రికార్డు కనుక ప్రూవ్ చేయగలిగితే దాన్ని సాదా బైనామా కింద ట్రీట్ చేసి వాళ్ళకి రెగ్యులరైజ్ చేయొచ్చు. దానికి కొంచెం ఫీజు ఏదో పెట్టుకున్నారు దానికి. దాని తర్వాత ఏమైందంటే ధరణి వచ్చిన తర్వాత ఈ ఔటర్ రింగ్ రోడ్ మధ్యలో ఉన్నటువంటి చాలా భూములు, రైతులు అనుకోండి, అసైన్ భూములు అనుకోండి, వీటన్నిటి కూడా డిస్ప్యూట్లో పడిపోయినాయి. దాదాపు 12 లక్షల ఎకరాలు డిస్ప్యూట్లో పడిపోయినాయి. ఈ ధరణి అనేది ఫెయిల్ అయిపోయింది. బట్ బికాజ్ అప్పుడున్నటువంటి పొలిటికల్ లీడర్స్ యొక్క ధనదాహంతో వీటన్నిటిని కూడా ఇల్లీగల్ మెథడ్లో వాళ్ళు కబ్జా చేసుకొని పెట్టుకున్నారు. బట్ దాని మీద తర్వాత కొందరు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్తే హైకోర్టులో ఈ సాదా బైనామా మీద స్టే వచ్చింది. సో స్టే అట్లాగే కంటిన్యూ అయింది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ధరణి అని తీసేసి భూమాతను ఇంకేదో పేరు పెట్టి వీళ్ళు కూడా సేమ్ మళ్ళా సాదా బైనామాలని మేము రెగ్యులరైజ్ చేస్తాము అని మొన్న ఎప్పుడో 3 రోజుల నాడు హైకోర్టులో అది హియరింగ్కి వస్తే అడ్వకేట్ జనరల్ గారు ఉండి ఈ స్టే ఎత్తేయండి మేము, ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు యాక్ట్లో, 2020 పట్టాదార్ పాస్బుక్ యాక్ట్లో. ఇప్పుడు మేము కొత్తగా పెట్టిన 2025 యాక్ట్లో కూడా దీన్ని మేము ఇంట్రడ్యూస్ చేశాం కాబట్టి ఈ భూమాతలో ఏదైతే మేము సాదా బైనామాలు రెగ్యులరైజ్ చేస్తామో అని చెప్పి అన్నామో, దాదాపు 20-30 వేల మంది పెండింగ్ కేసెస్ ఉన్నాయి. అవన్నీ కూడా మేము క్లియర్ చేయాలి కాబట్టి స్టే ఎత్తేయమని చెప్పి హైకోర్టులో అడ్వకేట్ జనరల్ గారు మొన్న రిప్రజెంట్ చేశారు. నేను కూడా ఉన్నాను ఆ రోజు ఆ కోర్టులో. బట్ దానికి ఏదో మళ్ళీ టైం అడిగినట్టున్నారు. ఐ థింక్ ఒక 3 వీక్స్ ఎప్పుడో అది పోస్ట్పోన్ అయింది. ముఖ్యంగా ఏంటంటే ఇది గతంలో అంటే ఎప్పుడో అమ్మిన భూములకి సాదా బైనామాలు క్రియేట్ చేసి ఉండొచ్చు అని హైకోర్టుకి ఏదో డౌట్ వచ్చింది కాబట్టి వాళ్ళు అప్పుడు ఏదో స్టే ఇవ్వడం జరిగింది. హవెవర్ అది ఒక మంచి పద్ధతి కాదు. ఎందుకంటే 2014 కన్నా ముందు ఈ ప్రభుత్వాల్లో ఉన్నటువంటి రిటైర్డ్ ఎంఆర్ఓలు అనండి, అప్పుడు ఉన్నటువంటి ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, మన తెలంగాణ రికార్డ్స్ అన్నీ కూడా మ్యానిపులేట్ చేసి వాళ్ళు వాటిల్లో పొందుపరచడం జరిగింది. ఇది ఎవరికి లాభం అయ్యేది కాదు, పొలిటికల్ లీడర్స్కే లాభం అవుతుంది తప్ప ఈ సాదా బైనామా కాన్సెప్టే కరెక్ట్ కాదని నా ఉద్దేశం యాజ్ ఎ సీనియర్ అడ్వకేట్గా. బికాస్ ఎవరికి లాభం అవుతుందండి? ఎమ్మెల్యేలకు, రాజకీయ నాయకులకు, వాళ్ళకి లాభం అవుతుంది. యాక్చువల్గా సాదా బైనామాలు నిజంగా ఎగ్జిక్యూట్ చేసి అందులో పొజెషన్ కాలంలో వాళ్ళు ఉండి ప్రూవ్ చేయగలిగితే వాళ్ళకి లాభం అవుతుంది తప్ప మిగతా అంతా కూడా వాళ్ళకి, పొలిటీషియన్స్కి వాళ్ళకే లాభం అవుతుంది. హవెవర్ మొన్న హైకోర్టులో అడ్వకేట్ జనరల్ రిప్రజెంట్ చేశాడు కాబట్టి దాని మీద ఏం తీర్పు అనేది రాలేదు, ఇంకా పెండింగ్ పెట్టారు 3 వీక్స్ ఏదో. సో సాదా బైనామా కాన్సెప్టే రాంగ్ నా దృష్టిలో. హవెవర్ గవర్నమెంట్ తలుచుకుంది కాబట్టి హైకోర్టులో స్టే ఎత్తేస్తే ఈ సాదా బైనామాలను రెగ్యులరైజ్ చేసే అవకాశం ఉంటుంది. అది ఇప్పుడు మామూలుగా మనకు ఆధార్ లాగా భూదార్ కూడా వస్తుంది, భూదార్ అనేది రాబోతుంది అనే కథనాలు అయితే వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం గోపాల్ గారు? భూదార్ ఇప్పుడు వాళ్ళు డిస్కషన్ చేశారు, ప్రెస్కి ఏదో రిలీజ్ చేశారు. బట్ అది యాక్ట్లో ఉండాలి కదా. యాక్ట్ అయి ప్రజలకు రావాలంటే ముందు అసెంబ్లీలో
బిల్లు పెట్టాలి, పాస్ కావాలి. ఉమ్, డిస్కషన్ స్టేజ్లో ఉంది ఇవన్నీ కూడా. బట్ ధరణి బదులు ఏదైతే భూమాత అని పెట్టారో అది పాస్ అయింది బిల్లు అసెంబ్లీలో. ఉమ్, దాంట్లో ఇంకేమన్నా పెట్టాలనుకుంటే మళ్ళీ అమెండ్మెంట్స్ క్యారీ అవుట్ చేయాలి, మళ్ళీ అసెంబ్లీలో చర్చించాలి, బిల్లు పెట్టాలి, బిల్లు పాస్ కావాలి. ఇవన్నీ అనుకోవటం మట్టుకే. జస్ట్ దే ఆర్ ప్లానింగ్ ఫర్ భూదార్ గీదార్ ఏదో సజెషన్. ఆయన ఎవరు, భూమి సునీల్ గారు, తర్వాత కొందరు రిటైర్డ్ జాయింట్ కలెక్టర్స్, కాంగ్రెస్లో కోదండ రెడ్డి గారు ఏదో కమిటీ వేశారు దీని మీద, ఉమ్, ఈ మన దీని మీద, సో భూమాత మీద. ఆ కమిటీ రికమెండేషన్స్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి వాళ్ళు భావించి అసెంబ్లీలో బిల్లు పెట్టారు. గత ప్రభుత్వాల కన్నా పారదర్శకంగా మేం చేస్తున్నామని వీళ్ళు రేవంత్ రెడ్డి గారు వాళ్ళు చెప్పడం జరిగింది. ఉమ్. బట్ అవన్నీ ప్రిలిమినరీ స్టేజ్లో ఉన్నాయి. భూమాత మటుకు అసెంబ్లీ బిల్ పాస్ అయింది. ఇక భూదార్ సంగతి నేను ఫాలో కాలేదు, బట్ ఐ డోంట్ నో ఎక్కడుందో అది కరెక్ట్, నాకు ఐడియా లేదు. ఎస్, ఓకే గోపాల్ గారు. అయితే ఇప్పుడు ఇలాంటి భూములు కొనుగోలు చేశారు, సైదా బైనామీ భూములను కొనుగోలు చేసే వ్యక్తులు ఎదుర్కొనే ప్రధాన సమస్యలు ఏమైనా ఉన్నాయంటారా? అది ఇంకా స్టే ఉంది కదా, ఉమ్, స్టే ఎత్తేసిన తర్వాత వాటికి గైడ్ లైన్స్ ఫిక్స్ చేస్తారు. ఉమ్, ముందు ఎవరైతే సాదా బైనామాలో ఉన్నారో, పొజిషన్లో ఉన్నారో, వాడు ముందు కావాలి కదా, వాడికి రిజిస్ట్రేషన్ కావాలి. ఆ తర్వాత ఎవరికన్నా వేరే వాళ్ళకి అమ్ముకోవచ్చు. ఉమ్, సో సాదా బైనామాలు ఎవరి పేరు మీద అయితే ఉన్నాయో, ఎవరైతే పొజిషన్ కాలంలో ఉండి పొజిషన్ ప్రూవ్ చేస్తారో రికార్డ్ పరంగా, వాళ్ళకి ముందు రెగ్యులరైజ్ అవుతాయి అవి. ఈ యాక్ట్ కనుక హైకోర్టులో స్టే ఎత్తేస్తే అప్పుడు వాళ్ళు ఇంకోటి థర్డ్ పార్టీకి అమ్ముకోవచ్చు. అది లీగల్గా మెయింటైనబుల్. విందు ఎవరైతే సాదా బైనామా ఎగ్జిక్యూట్ చేసి పొజిషన్లో ఉన్నారో వాళ్ళకి రెగ్యులరైజ్ అయితే వాళ్ళు ఇంకోళ్ళకి అమ్ముకొచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు లీగల్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఉమ్. ఇప్పుడు ప్రభుత్వ రికార్డుల్లో ఈ భూమి ఎలా చూపబడుతుంది అంటారు? ఇప్పుడు రిజిస్ట్రేషన్ అనేది దీనికి సాధ్యం అంటారా ఈ సాయిదా బైనామీ భూములకి? రిజిస్ట్రేషన్ సాధ్యం అంటే స్టే ఎత్తేస్తే వీళ్ళు గైడ్ లైన్స్ ఏం ఫిక్స్ చేశారో చూడాలి. ఉమ్, ఈ భూమాతలో చేసిన 2024 యాక్ట్లో ఉమ్, రేవంత్ రెడ్డి ప్రభుత్వం తర్వాత కొన్ని అమెండ్మెంట్స్ క్యారీ అవుట్ చేసి వాళ్ళు పెట్టిన గైడ్ లైన్స్లో ఏమున్నాయి, ఈ సాదా బైనామాల గురించి ఏమని ఎక్స్ప్లెనేషన్ రాశారు, అవన్నీ చూసి హైకోర్టు స్టే ఎత్తేస్తే, హైకోర్టు కూడా మామూలుగా స్టే ఎత్తేది కదా, వాళ్ళు కూడా కొన్ని గైడ్ లైన్స్ ఇస్తారు హైకోర్టు. దాన్ని బట్టి మనం చదివి కానీ చెప్పలేము అది. ఉమ్. అంటే ఇప్పటికే ఈ భూములపై ఇల్లు భవనాలు కట్టిన వారు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉందంటారు గోపాల్ గారు? అదంతా ఇల్లీగల్గా కట్టుకున్నారండి. ఉమ్, గవర్నమెంట్ ఇల్లీగల్ అని తెలిసి వాళ్ళు దాన్ని రిటైన్ కూడా చేసుకోవచ్చు, క్యాన్సిల్ చేసి, అసైన్ భూమి అయితే ఒకవేళ. ఉమ్, బట్ ఇవన్నీ సాదా బైనామాలు జనరల్గా ఏంటంటే పట్టా ల్యాండ్స్లోనే, గతంలో పట్టా ల్యాండ్స్లోనే సాదా బైనామాలు జరిగినాయి. దాదాపు 40-50 వేల కేసులు ఏవో ఉంటున్నాయి అవి. ఉమ్, వాటిలో ప్రాబ్లం ఉండదు. ఇల్లు కడితే ఒకవేళ ఇల్లీగల్ అని తేలితే గవర్నమెంట్కి అధికారం ఉంటుంది, డెమాలిష్ చేసే అధికారం ఉంటుంది. బట్ అది వాళ్ళు గైడ్ లైన్స్ ఎట్లా ఇస్తారో చూడాలి అది మనం. ఉమ్. ఇప్పుడు కోర్టులో సాదా బైనామీ భూముల కేసులు సాధారణంగా పరిష్కారం అవుతాయంటారా వీటి కేసులన్నీ? ముందు ఆ స్టే ఎత్తేస్తే పరిష్కారం అవుతాయి. ఉమ్, స్టే ఉంది కదా హైకోర్టు.